రాజు ఉండేవారట. ఆ రాజు కట ఇద్దరు ఆడపిల్లలంట. ఆ ఇద్దరు ఆడపిల్లలు ఏంటంటే చదువుకొని పెద్దవాళ్ళయి ఒక పొజిషన్కి వచ్చారు. అయితే చిన్నప్పుడు వాళ్ళ నాన్నతో గడిపే క్షణాలన్నీ చాలా మధురంగా ఉన్నాయి. అదే ఒక ఏజ్ వచ్చాక వాళ్ళు ఒక డ్యూటీ చేసేసరికి నాన్న అంటే రైల్వే స్టేషన్లో వస్తారు కదా, అప్పుడు ఏమన్నారంటే వాళ్ళ పిల్లలు, మీరు రాకండి రైల్వే స్టేషన్, ఎందుకంటే నేను పెద్ద పాపని అయ్యాను కదా, సో రావద్దు, నేను వచ్చేస్తా అంటారు. కానీ ఆ నాన్న వింటారా? ఆ రాజు విండు. సరే అమ్మ అనుకొని మళ్ళీ వచ్చేస్తారు రైల్వే స్టేషన్కి. అలాగే వచ్చిన తర్వాత తను రిసీవ్ చేసుకొని తన బ్యాగ్ తీసుకొని ప్రతిదీ చేసుకొని వెళ్తారు. అలాగే ఒక ఏజ్ వచ్చాక మళ్ళీ పెద్ద పాపకి మ్యారేజ్ చేస్తారు. మ్యారేజ్ చేశాక ఏమవుతుంది, ఆ పాప అత్తగారింటికి వెళ్ళిపోతుంది. అలాగే చిన్నదానికి కూడా ఒక 5 సంవత్సరాల తర్వాత చేస్తారు. చేశాక ఏమవుతుంది, తను కూడా మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతుంది. కానీ ఆ ఇంట్లో ఆ ఇద్దరు ఆడపిల్లలు పరాయి పిల్లలు అయిపోయారు. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న నాన్నేమో చుట్టం చూపులో వచ్చి ఆ పిల్లల్ని చూసుకొని వెళ్ళిపోతున్నారు. అప్పుడప్పుడు తిన్నామమ్మా ఉన్నామమ్మ, ఎందుకంటే దేవుడు అన్నీ ఇచ్చినట్టే ఇచ్చి సడన్గా మన నుంచి అది మీది కాదు అని దూరం చేసేస్తారు. అలాగే పోనీ మనం ఒక బాండింగ్ మీద ఉంటామా అంటే ఒక 25 years వరకు అమ్మ నాన్నలతో, అలాగే తర్వాత మిగతా క్షణాలన్నీ